హాయ్ వియర్స్ అందరికీ 2026 సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2026 సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ మీ అందరికి కూడాను ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2025 సంవత్సరాన్ని కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకు అంటారా? 2025 సంవత్సరం కూడాను మనకు ఎన్నో విజయాలను అందించింది, ఎన్నో అనుభవాలను నేర్పించింది, ఎన్నో గుణపాఠాలను నేర్పించింది. కాబట్టి 2025 సంవత్సరం నుంచి మనము కొన్ని అనుభవాల రీత్యా, గుణపాఠాల రీత్యా కొన్ని పాఠాలు నేర్చుకొని 2025 సంవత్సరంలో చేసిన పొరపాట్లను తిరిగి మళ్ళీ 2026 సంవత్సరంలో చేయకుండా మంచి విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. మనందరిపైన ఆ భగవంతుని యొక్క కృప, ఆశీర్వాదము, దయ, కరుణ ఉండాలని, అలాగే 2025 సంవత్సరంలో చేసిన పొరపాట్లకు మనం ముగింపు పలుకుతూ 2026 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ 2026 సంవత్సరంలో కూడాను ఒక నూతన ఉత్సాహంతో, ఒక కొత్తదనంతో, అలాగే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని కోరుకుంటున్నాను. 2025 సంవత్సరము మనకు నేర్పించినటువంటి పాఠాల ఆధారంగా 2026 సంవత్సరంలో మనము అపజయానికి తావివ్వకుండా మన శాయశక్తుల గెలుపు కోసం ప్రయత్నం చేద్దాం. విద్యార్థులు చదువులో రాణించాలని, అలాగే పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, ఇలా రకరకాల రంగం వాళ్ళు, అంటే ఆయా రంగాలకు చెందిన వాళ్ళందరూ కూడా ఆయా రంగాలలో అభివృద్ధి సాధించాలని, వాళ్ళు విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. మనం ప్రతి పనిని విజయం సాధించాలని ప్రారంభిస్తాం, సక్సెస్ సాధించాలని ప్రారంభిస్తాం. కానీ ఆ పనిలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఒత్తిడులు, ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటినీ మనం ఎదుర్కొంటూ ఆత్మవిశ్వాసంతో భగవంతునిపై భారం వేస్తూ ముందడుగు వేయాలి. సాధ్యమైనంత వరకు మనం విజయం సాధించాలని ప్రయత్నించాలి. ఆ ప్రయత్నంలో మనకి అన్ని అనుకూలించి విజయం సాధించనివచ్చు, లేదా అపజయం కూడా మనకు ఎదురు కావచ్చు. అపజయం ఎదురైనంత మాత్రాన మనం కృంగిపోవాల్సిన పని లేదు. ఎందుకంటారా? మనకి లోకంలో చాలా ఉదంతాలు ఉన్నాయి, ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి మనం ఒక అపజయం నుంచి ఒక గుణపాఠాన్ని నేర్చుకొని దాని ద్వారా విజయాన్ని ఏ విధంగా సాధించాలో మనము నేర్చుకోవాలి. ఎందుకంటే సచిన్ టెండూల్కర్ కూడాను 99 పరుగులు చేసి ఒక్క పరుగు దగ్గర సెంచరీ చేజార్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, గొప్ప గొప్ప నటులు, నటీమణులు కూడాను విజయాలు చవి చూసిన తర్వాత కూడా అపజయాలు చవి చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. డైరెక్టర్స్ కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, రాజకీయవేత్తలు కానీ, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కానీ, విద్యార్థులు కానీ, సో ఇలా చాలా ఏ రంగం తీసుకున్నప్పటికీ కూడా మనకు ఎలక్ట్రిక్ లైట్ కనిపెట్టిన వ్యక్తి థామస్ ఆల్వా ఎడిసన్ కూడాను ఒకేసారి విజయాన్ని సాధించలేదు. ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఎన్నో ప్రయత్నాల తర్వాతనే మనకి ఎలక్ట్రిక్ లైట్ ను అతను కనిపెట్టడం జరిగింది. కాబట్టి ఒక ప్రయత్నంతో ఎవరు విజయాన్ని సాధించలేరు. సాధించవచ్చు, దాంట్లో చాలా తక్కువ మంది ఉంటారు. 2026 సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ మీ అందరికీ మరొకసారి 2026 నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా మీ అందరికీ ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.